ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము గాడ్స్ పర్పసెస్ అవుట్లాస్ హ్యూమన్ పవర్. దేవుని ఉద్దేశాలు మానవ శక్తిని అధిగమిస్తాయి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందామండి. The book of Acts chapter 5 verses 19 and 20. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని యొక్క ఉద్దేశాలు మానవ అధికారం, వ్యతిరేకత లేక అడ్డంకులను అధిగమిస్తాయి అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క ఉద్దేశాలు అవి ఎంతో ఉన్నతంగా ఉంటాయి, జ్ఞానయుక్తంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి, ఎంతో శ్రేష్టమైనటువంటి పిల్లారా దేవుని యొక్క ఉద్దేశాలు మన ఎడల. కాబట్టి హై స్టాండర్డ్ పిల్లారా. యువర్ వేస్ ఆర్ హైయర్, మచ్ మచ్ హైయర్. యువర్ థాట్స్ ఆర్ వైజర్, మచ్ మచ్ వైజర్ అని చెప్పి మనం పాట పాడుకుంటుంటాము. కాబట్టి పిల్లారా, మరి మానవ ప్రణాళికలు తాత్కాలికమైనటువంటివి. మనుషులు అనేక రీతులుగా అడ్డంకులు చేయాలని చూస్తారు, అవరోధాలు తేవాలని చూస్తారు, అధిగమించాలని చూస్తూ ఉంటారు, మనల్ని కంట్రోల్ చేయాలని, డామినేటింగ్ స్పిరిట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ అల్టిమేట్గా దేవుని సార్వభౌమ ఈచ్ఛ నిలుస్తుంది పిల్లారా. అల్టిమేట్గా మరి గాడ్స్ సావరెనిటీ పిల్లారా. శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. కాబట్టి ఇక్కడ మరి మనం చూసినట్లయితే చెరసాల తలుపులు అపోస్తలుడు శక్తివంతమైన నాయకులచే భద్రంగా జైలులో ఉంచబడ్డారు పిల్లారా. మరి వారిని ఎంతగా పిల్లారా మరి చెరసాలలో ఈరోజు మరి మీరు ఏ జైలు బంధకాలలో పిల్లారా ఇక్కడ మరి వారు మరి దేవుణ్ణి ఎంతగా ధైర్యంగా బోధిస్తూ ఉన్నప్పుడు చెరసాలలో వారిని పెట్టడం అనేటటువంటిది మనం చూస్తున్నాము. పేతురు, శీలలు వాళ్ళను చెరసాలలో ఉన్నప్పుడు బంధించినప్పుడు వారు అక్కడ దేవుని స్తుతిస్తున్నారు. అక్కడ దూత వచ్చి వారికి ఎంతగా పిల్లరా మరి అక్కడ వారు ఎంతో జైలు అధికారి కానివ్వండి, ప్రభుత్వం కానీ ఎంతో కట్టుదిట్టం చేయాలని చూసి ఉంటున్నారు. కానీ ఆ చెరసాల అనుభవం, చెరసాల బంధకాలు పిల్లారా, భయము, వైఫల్యం, వ్యతిరేకత ఏవి ఉంటున్నా ఒకవేళ మన యొక్క జీవితంలో good days are going to come, dear friends. God sent an angel. దేవుడు రాత్రి దూతను పంపి తలుపులు తెరవటం మనం చూస్తున్నాము. దేవుని సంరక్షణ మనము చూడని సమయాల్లో కూడా పనిచేస్తుంది. మనం అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్, ఈ టైమింగ్స్ అండ్ మెథడ్స్ ఆర్ పర్ఫెక్ట్ పిల్లర్. దేవుడు ఆ రీతిగా మనకు రక్షణ, విమోచన, విడుదల, పాప క్షమాపణ మరి అవి చేయగలిగినటువంటి సమర్థుడు పిల్లారా. కాబట్టి మరి మొట్టమొదటిగా పవర్లెస్ ప్రిజన్స్. మరి ఏది కూడా అవన్నీ ప్రిజన్లు, జైన్లు పెట్టామంటే అదేదో అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అవన్నీ కూడా శక్తి లేనటువంటివి. మరి ఇహలోక పరంగా వారు పవర్ఫుల్ అవ్వచ్చేమో, కానీ దేవుడు అంతకన్నా శక్తివంతుడు పిల్లారా, సర్వశక్తిమంతుడు పిల్లారా. కాబట్టి ఆ యొక్క బంధకాల నుంచి కూడా ఎటువంటి శ్రమలో ఉన్న, ఎటువంటి నిందలు మనం ఎదుర్కొంటున్న ఆయన మరి విడుదల దయచేసే దేవుడు. రెండోది పవర్ఫుల్ ప్రావిడెన్స్, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క విడుదల చూడండి ఎంతగా ఉంటున్నదో. దేవుడు తన యొక్క దూతలను పంపి పిల్లారా, దూతను పంపి ఆ చెరసాల తలుపులు తీపించటం అనేటటువంటిది మనం గమనిస్తుంటున్నాము. మూడవదిగా పర్సిస్టెంట్ ప్రొక్లమేషన్. Go stand in the temple courts. His purpose continue through us. ప్రియులారా, మరి ఇక్కడ చూసినట్లయితే వారు మీరు వెళ్ళి
దేవాలయంలో నిలబడి జీవును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను చూడండి పిల్లల దూత చెప్తుంది వాళ్ళకు ఈ జరిగినటువంటి జీవోప కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు ఇవన్నీ కూడా ఆ, మరి మనము ధైర్యంగా దాన్ని కొనసాగించవలసినటువంటి వారమే పర్సిస్టెంట్ ప్రొక్లమేషన్. దేవుడు మనల్ని నిన్ను నన్ను కోరుతుంది ఏంటంటే ఆయనకు సజీవ సాక్షులుగా ఉండాలని అనేక ప్రాంతాలకు దేవుడు మనల్ని పంపిస్తుంటాడు. ఆయా ప్రాంతాల్లో దేవుని కొరకు నమ్మకంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయును గాక. కాబట్టి మరి యేసు ప్రభు ది అల్టిమేట్ ఎగ్జాంపుల్ ప్రియారా. రిలీజియస్ లీడర్స్, మత నాయకులు ఆయన సిలువ వేయటం అనేటటువంటి చూసాం. కానీ ఆ యొక్క బంధించి ఉంటున్నారు, ఆ యొక్క సమాధిలో ఉండటం జరిగింది. కానీ మూడవ దినం మరలా మృత్యుంజయుడే లెగటం అనేటటువంటి మనం చూస్తున్నాం పిల్లరా, గొప్ప కార్యమును. కాబట్టి ఈ యొక్క శుభవార్త పిల్లరా, మరి ఆ పాపం ఎంత బలంగా అనిపించినా దేవుని రక్షణ ఉద్దేశం క్రీస్తులో జయించింది పిల్లరా. మనం పాపంలో ఉండటం, ఇంకా పాపపు జీవితంలో పాప స్వభావంలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. కానీ దేవుడు మనల్ని ఆ ఆ, మరి ఆ దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి జీవించాలని చెప్పి ఈ యొక్క సత్యవాక్యాన్ని, ఈ యొక్క సజీవ వాక్యాన్ని మనం అనేకులకు కూడా అందరికి కూడా మరి చెప్పవలసినటువంటి వారం ఉంటున్నాం. ఇక్కడ మరి చూసినట్లయితే ఏం చెప్తున్నారు, మీరు వెళ్ళి 19 మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవను గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడి అని వారితో అన్నాను. ఎంత గొప్ప వాక్యం మనం వింటున్నాం పిల్లారా. వి నీడ్ టు గో. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను చెప్పండి. సువార్త మంచి వార్త, శిష్యులను చేయండి అని చెప్పి చెప్తుంది. గ్రేట్ కమిషన్ ఉంటున్నది పిల్లలు. వి నీడ్ టు గో. నా కోసం ఎవరు వెళ్తారని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ విల్ గో ఫర్ మీ. ఏషియా భక్తుడు నేనున్నాను ప్రభు నన్ను పంపు అని చెప్పి దేవుడు ఆ రీతిగా మరి ఉన్నటువంటి పాప బంధకాల్లో విడుదల పొంది దేవునికి గొప్ప సాక్షులుగా సువార్త చెప్పేటటువంటి అంబాసిడర్స్ ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయని కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు నాయన. ఓ ప్రేమ గల తండ్రి, చెరసాలలో ఉన్నా కూడా ప్రభు, ఓ గొప్ప దేవా తండ్రి మరి ప్రభు ఎలాగ వారు స్తుతిస్తున్నారు, వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు, అయ్యో కనుగల నాయన, ప్రేమ గల ప్రభు దేవా తండ్రి ఎంతగా ప్రభు పరిశుద్ధుడైనటువంటి రక్షక స్తుతికి పాత్రుడా తండ్రి దూత వచ్చి వారిని విడుదల చేయటం ప్రభు, పాప బంధకాల్లో ఉన్నటువంటి ఓ గొప్ప దేవా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించే విడుదలైన జీవితం దేవుమని వేడుకుంటున్నాం ప్రభు. ఓ గొప్ప నాయన, ప్రేమ గల దేవా తండ్రి loving God, a wonderful Father, we praise you, we adore you, Father. తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. ధైర్యంగా మీ వాక్యాన్ని ప్రచురపరచడానికి కొనసాగించి ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే సువార్త ప్రకటింపబడాల ప్రభు. గొప్ప నాయన మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.